హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అస్వి కుక్స్. ఈరోజు వీడియోలో వేసవి కాలంలో శరీరానికి చలవ చేసే పెసరపప్పు చారుని సింపుల్గా అలాగే కమ్మగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా ఈ పెసరపప్పు చారుకి కుక్కర్ తీసుకుని 1 కప్పు పెసరపప్పును వేసి నీళ్లు పోసి 2-3 సార్లు శుభ్రంగా కడగండి. ఇలా కడిగిన తర్వాత ఒక టమాటాని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. కారానికి సరిపడా పచ్చిమిర్చి, ఈ పప్పు చారులో కారం వేయం కాబట్టి పచ్చిమిర్చినే వేసుకోవాలండి. ఈ పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. 1/2 స్పూన్ పసుపు కూడా వేసి 2.5 కప్పుల వరకు నీళ్ళని పోసుకోండి. ఇలా 2.5 కప్పులు నీళ్లు పోసిన తర్వాత మూత పెట్టి 3 విజిల్ వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టి ఉడికించండి. ఇలా 3 విజిల్ వచ్చిన తర్వాత పప్పు ఈ విధంగా మెత్తగా ఉడికి ఉంటుంది. ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు కూడా వేసి పలుకు లేకుండా మెత్తగా పప్పు గుత్తితో మెదుపుకోండి. ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా వేసి ఇలా మెదపడం వల్ల పప్పు చారు కమ్మగా ఉంటుందండి. ఈ పచ్చిమిరపకాయల కారం కూడా చక్కగా పడుతుంది. ఇప్పుడు దీంట్లో మనం 4-5 కప్పుల వరకు వాటర్ని వేసుకోవచ్చు. చిక్కగా కావాలనుకుంటే 4-5 కప్పులు వేసుకోండి. లేదు కాస్త పలుచగా కావాలనుకుంటే మరి కాస్త వాటర్ని కూడా వేసి 3 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఇలా 2-3 పొంగులు వచ్చేంత వరకు 10 నిమిషాల పాటు ఈ విధంగా మరిగించండి. ఈ పప్పుచారుని చేయటం చాలా సులువండి, తొందరగా కూడా చేసేయచ్చు. ఇలా వేసవికాలంలో ఈ పప్పుచారు తింటే శరీరానికి చాలా చలువ చేస్తుందండి. ఇప్పుడు పోపు అయితే పెట్టుకుందామండి. స్టవ్ పై పోపు పాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు వేసి చిటపటలాడనిచ్చి 1/2 స్పూన్ జీలకర్ర, 7-8 వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చా దంచి వేసుకోండి. 2 తుంచిన ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి పోపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని మనం మరిగించుకున్న ఈ పెసరపప్పు చారులో వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మీరు కావాలంటే పులుపు కోసం నిమ్మకాయని పిండుకోవచ్చు. నిమ్మకాయ పిండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు తినే పులుపుని బట్టి ఈ నిమ్మకాయని 1 లేదా 2 వరకు వేసుకోవచ్చు. ఇలా నిమ్మకాయ వేసిన తర్వాత ఈ పప్పుచారు అంతా కలిసేటట్లు బాగా కలుపుకోండి. నోటికి పుల్ల పుల్లగా చాలా రుచిగా అయితే ఈ పప్పుచారు ఉంటుందండి. చివర్లో ఉంటే కొద్దిగా కొత్తిమీర తరుగు కూడా వేసుకోండి. అంతేనండి, చాలా సులువుగా ఈ పెసరపప్పు చారుని అయితే తయారు చేసుకోవచ్చు. ఈ పెసరపప్పు చారు చేసుకుని 2 వడియాలు వేయించుకుని వేడివేడి అన్నంలో తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఇలా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.